మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుస్తకాల్లో అపారమైన జ్ఞాన సంపద ఉంటుంది. అయితే రాను రాను విద్యార్థులకు పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిపోతుంది అన్న ఒక ప్రచారం బలంగా ఉంది. కానీ దీనన్నిటిని కూడా వమ్ము చేస్తూ పుస్తకాలు చదవడమే కాదు, చిన్న వయసులోనే అంటే విద్యార్థి దశలోనే పుస్తకాలను రచించే స్థాయిలో తామున్నాము అని నిరూపిస్తున్నారు కడపకు చెందినటువంటి ఇద్దరు అక్కా, తమ్ముడు. తట్రకల్ల సుదర్శిని, మకరంద్ వాళ్ళిద్దరూ కూడా చిన్న ఏజ్‌లో అంటే విద్యార్థి దశలోనే పుస్తకాలు రచిస్తూ ఉన్నారు. వాళ్ళు రచించిన పుస్తకాలకు మార్కెట్‌లో కూడా అపూర్వ స్పందన లభిస్తుంది. అలాంటి ఇద్దరు యువ రచయితలను ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయబోతుంది. వాళ్ళు మనతో పాటు ఉన్నారు. హాయ్ అమ్మ. ఏంటి ఇంత చిన్న వయసులోనే రచనలు చేయాలన్న ఆలోచన మీకెలా కలిగింది? మీకు ఎవరు స్ఫూర్తి? నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు రైటింగ్ స్టార్ట్ చేశాను. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ హైదరాబాద్‌లో చదివాను. హాస్టల్‌లో చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్ మాదాపూర్, సెకండ్ ఇయర్ కొండాపూర్‌లో. అప్పుడు పేరెంట్స్‌తో మాట్లాడడానికి టైం చాలా తక్కువ ఉండేది. ఫ్రెండ్స్‌తో కూడా అంత మాట్లాడలేము. ఎప్పుడు స్టడీ అవర్స్ అని, అదని, ఇదని మేము ఎప్పుడు అలా స్టడీస్ వైపే ఉండేవాళ్ళం. ఉన్న 1 మినిట్, 2 మినిట్స్ కాల్స్‌తో అన్నీ చెప్పుకోలేము కదా! సో, ఐ స్టార్టెడ్ లైక్ రాస్తే సరిపోతుంది కదా! ఎమోషన్ అనేది అక్కడికి అయిపోయి నెక్స్ట్ వేరే వర్క్స్ చేసుకోవచ్చని ఐ స్టార్టెడ్ రైటింగ్. ఒక 2, 3 రాసాక మా మమ్మీ వాళ్ళకి చూపించాను. ఇలా రాస్తున్నాను అంటే బాగున్నాయి. యూ క్యారీ ఆన్, ఇంకా రాయి. రాస్తే అన్నీ వచ్చాక అంటే మీ తల్లిదండ్రులకు మీరు ఉత్తరాలు రాసేవారా? ఉత్తరాల్లా కాదు. అప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పలేకపోయినప్పుడు అవి పేపర్‌లో రాసి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ టైంలో నాకు ఇలా అనిపించింది. ఓకే. గుడ్. ఇలా రాస్తున్నాను అని వాళ్ళకి చూపించేదాన్ని. అవన్నీ పోయమ్స్ రూపంలో ఉండేవి. సో, పోయమ్స్ రూపంలో చూపిస్తే బాగున్నాయి. ఈ మధ్య కూడా పోయమ్స్ ఎక్కడ లేవు కొత్తవి. సో, క్యారీ ఆన్ అని వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేశారు. మా మమ్మీ, మా తమ్ముడు అండ్ ఫ్యామిలీ. సో, వాళ్ళ ఎంకరేజ్‌మెంట్‌తోనే నేను స్టార్ట్ చేసి ఒక 15 పోయమ్స్ వరకు రాశాను. అండ్ దట్స్ హౌ ద బుక్ కేమ్, లెటర్స్ టు మైసెల్ఫ్. ఇప్పటివరకు మీరు ఎన్ని పుస్తకాలు రచించారు? వాటికి ఎలాంటి స్పందన లభిస్తుంది? ఒక్క పుస్తకమే రచించాను, లెటర్స్ టు మైసెల్ఫ్, అండ్ ఇట్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఫస్ట్ నాకు చాలా సెల్ఫ్ డౌట్ ఉండేది. ఈ కాలంలో ఎవరు చదువుతారు? అయినా పోయమ్స్ ఎందుకు చదువుతారు? స్టోరీస్ అలా ఉన్నా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ రాయొచ్చు అని. ఫస్ట్ నేను పెట్టినప్పుడు ఇలా వాట్సాప్‌లో అందరికీ షేర్ చేశాను. ఇలా నా బుక్ వస్తుంది అంటే ఎవ్రీబడీ గేవ్ ఎ గుడ్ రెస్పాన్స్. వావ్! సుదర్శిని, నువ్వు కూడా రాస్తున్నావా? వి వర్ వెయిటింగ్, అంటే నీలో కూడా ఈ టాలెంట్ ఉందని తెలుసు. బట్ వీ వర్ వెయిటింగ్ టు యూ టు పబ్లిష్ అని చెప్పారు. అండ్ ఆఫ్టర్ ఆ లింక్స్ అవన్నీ పెట్టాక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది, కొనండి అని చెప్పిన వెంటనే చాలామంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కొన్నారు. ఆర్డర్ చేసుకొని చదివి దే గేవ్ రివ్యూస్ ఇన్ అమెజాన్, నోషన్ ప్రెస్, ఇంకా చాలా వాటిలో రివ్యూస్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది బుక్, ఇట్స్ వెరీ గుడ్ అని. పిల్లలే కాదు, నా ఫ్రెండ్సే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా చదివి బాగుందమ్మా, బాగా రాసావు, ఈ కాలం వాళ్ళకి తెలియాల్సిన పాయింట్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు. అంటే మనం విద్యార్థిగా ఉన్నప్పుడు టైం పాస్‌కు ఏవో రాయడం వేరు. అంటే మీరు భావోద్వేగాలను ప్రదర్శించడం కోసం వాటన్నిటిని పేపర్ మీద కవిత రూపంలో, పోయెమ్ రూపంలో పెట్టి ఉండవచ్చు. కానీ వాటన్నిటిని ఒక పుస్తక రూపంలోకి తేవాలి అంటే దీనికొక రచనా సామర్థ్యం ఉంది అనేంత స్థాయిలో మీరెప్పుడు గుర్తించగలిగారు వాటిని? ఇంటర్ అయిపోయాక, నేను కాలేజ్‌కొచ్చాక మేము మాట్లాడుకుంటూ ఉంటాం గదా! ఇలా ఇలా ఉండింది మా హాస్టల్‌లో, ఇలా ఉన్నాయి. ఐ ఫెల్ట్ ఎవ్రీ హాస్టల్ హ్యాస్ ది సేమ్ స్టోరీ. ఎక్కువ వాళ్ళ ఎమోషన్స్‌ని చెప్పలేరు, ఏం లేరని. మా తమ్ముడు కూడా ఇప్పుడు ఇంటర్మీడియేట్. వాళ్ళ కాలేజ్‌లో కూడా సేమ్ రొటీన్. అట్లా అర్థం కాదు, సెల్ఫ్ డౌట్, రాయగలుగుతానా, ఎగ్జామ్‌లో మార్క్స్ రావు, అవి రావు. ఆ సెల్ఫ్ డౌట్ వాళ్ళకుంటుంది. అప్పుడు నాకు అనిపించింది, ఈ ఎమోషన్స్ నా ఒక్కదానివే కాదు, కామన్ ఫర్ ఎవ్రీవన్. ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో ఆ ఫీలింగ్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో, వాళ్ళు అక్కడ ఆగిపోకుండా నేను ఎలానో ఆగి అక్కడ రాసుకొని నన్ను నేను మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళాను. సో, దీస్ రైటింగ్స్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి బుక్ లాగా పబ్లిష్ చేద్దాం. అప్పుడు చదివి వాళ్ళు మోటివేట్ అయ్యి అక్కడే స్ట్రక్ అవ్వకుండా కొంచెం మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అవుతారని ఐ స్టార్టెడ్ టు పబ్లిష్ ఇట్. ఓకే. మనతో పాటు మకరంద్ కూడా ఉన్నారు. వాళ్ళ తమ్ముడు. వీళ్ళిద్దరికీ కూడా ఏజ్‌లో 2 ఇయర్సే గ్యాప్ ఉంది. అయితే అక్కడి నుంచి స్ఫూర్తి పొందడం, తాను కూడా తనలో ఉన్నటువంటి రచనా సామర్థ్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం తాను తన భావాలను బుక్ రూపంలో
తెచ్చాడు. దానికి కూడా ఈరోజు మంచి స్పందన లభిస్తుంది. మకరంద్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మకరంద్, ఫస్ట్ నీకెలా ఈ థాట్ వచ్చింది? ఏ ఏ టాపిక్ మీద రాస్తే బాగుంటుందని నువ్వు ఫస్ట్ ఫీల్ అయ్యావు? యాక్చువల్లీ కడపకి మేము వచ్చిన కొత్తల్లో మా అమ్మకి ట్రాన్స్ఫర్ అయింది. నేను 4th క్లాస్‌లో ఉన్నప్పుడు. మా మామయ్య వెంకటేష్ సినిమాలకి తీసుకెళ్ళేవాడు నన్ను. సో, సినిమాలకి తీసుకెళ్ళేటప్పుడు నేను 4థ్‌లో ఏమనుకునేవాడినంటే, ఈ సినిమా అలా తీసుంటే బాగుండు, ఇలా తీసుంటే బాగుండు అని అనుకునేవాడిని. 5th క్లాస్‌లో ఒకసారి మా మామయ్య మాట్లాడుతూ ఇట్లా చెప్పాడు, "ఈ సినిమాకి డైరెక్టర్ ఇతను, రైటర్ ఇతను" అని. సో, నాకప్పుడు అర్థమైంది. ఇట్లా సినిమాలు తీసేటప్పుడు ఒక రైటర్ అని ఒకడుంటాడు. రైటర్ అని డైరెక్టర్ అని ఇంకొకరుంటారని. సో, నాకు అప్పుడు ఓకే. మనము ఓన్‌గా ఒక స్టోరీ రాద్దాం అని 5th క్లాస్‌లో అనిపిచ్చింది. సో, 5th క్లాస్‌లో అట్లా అనిపిచ్చాక ఇంకా 5th తర్వాత ఇంకా లాక్‌డౌన్ పడింది మాకు. ఇంకా అప్పుడు నేను తెలుసుకున్నా అసలు బుక్స్ ఎట్లా రాయాలి, ఎలా స్టోరీని నరేట్ చేయాలి అని. సో, అట్లా తెలుసుకున్నాక మొత్తం తెలుసుకొని ఇంకా మళ్ళీ 10th ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయాక నాకు ఒక పాయింట్ మీద ఒక సినిమా స్టోరీ లాగా రాశాను. 9th డిసెంబర్‌లో 2023 డిసెంబర్‌లో ఒక సినిమా స్టోరీ కథ లాగా రాసావు. మొత్తం స్టోరీలా రాశాను. ఈ స్టోరీ వెళ్ళి మా అమ్మకి చెప్తే, "ఇంత పెద్ద స్టోరీ చెప్తున్నావు బాగుంది. ఒకసారి నువ్వు రాస్తే నీకు క్లారిటీ వస్తుందని" చెప్పింది. సో, నేను అంత పెద్ద స్టోరీ పేపర్ మీద రాయడం అంటే కష్టము అని అనుకున్నా. సో, అట్లా ఇంకా రాయడం మానేసి ఇంకా 10th ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి 10th ఎగ్జామ్స్ రాసాక సమ్మర్‌లో ఉన్నప్పుడు అనిపిచ్చింది, ఎందుకు మనం సినిమా స్టోరీనే రాయాలి పేపర్ మీద. ఒక చిన్న స్టోరీ, నేను ఒకవేళ రైటర్‌నే గదా! ఏదైనా ఒక పాయింట్ పట్టుకొని ఒక చిన్న స్టోరీ రాద్దాం కథ అల్లాలి. అని అనిపిచ్చి వెంటనే చుట్టూ ఇంకా కాలేజ్ స్టార్ట్ అయింది. ఇంకా చుట్టూ ఏ పాయింట్ దొరుకుతుందని ఆలోచిస్తే అప్పుడు మనుషుల బిహేవియర్, ఫీలింగ్స్ మీద ఇట్లా బుక్ రాయడం స్టార్ట్ చేశాను. ఏమని పెట్టావు బుక్ టైటిల్? యాక్చువల్లీ దానికి ఇంగ్లీష్‌లో టైటిల్ పెడదాం అనుకున్నా. బుక్ తెలుగులో ఎందుకు రాశానంటే, నేనేమనుకుంటున్నానో అదే అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. సో, నేను ఏదైతే ఇంటెన్సిటీ చెప్పాలనుకుంటున్నా అదే అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. సో, ఇంగ్లీష్‌లో రాస్తే ఏమైనా పొరపాటు జరగచ్చని. బుక్‌లో టైటిల్స్ పేరు ఇంగ్లీష్‌లో పెట్టా. బికాజ్ తెలుగులో పెడితే అది రాట్లేదు. సో, అందుకని ఇంగ్లీష్‌లో పెట్టాను. ఇంకా బుక్ పేరు మేము ఇంగ్లీష్‌లోనే చాలా వెతికాను. బట్ దొరకలేదు. సో, ఎట్లాగో మనుషులదే గదా! మానవ బిహేవియర్ గురించే గదా! అని చెప్పి ఇంకా చాలా వెతికాను. దెన్ పెద్ద బాల శిక్ష బుక్‌లో గావచ్చు, గూగుల్‌లో గావచ్చు, తెలుగులో ఏవేవి వర్డ్స్ ఉంటాయని చూస్తే వైఖరి అని పేరు దొరికింది. సో, బిహేవియర్ అని నాకు అర్థమయ్యి, సో, మానవ వైఖరి అని బుక్ టైటిల్ పేరు పెట్టాను. ఏముంటుంది ఈ బుక్‌లో? ఈ బుక్‌లో యొక్క సారాంశం ఏముంటుంది? దాన్ని చదవడం ద్వారా ఎలాంటి విషయాలు తెలుసుకోగలుగుతారు? బుక్‌లో ఒక మనిషి ఫీలింగ్స్ లైక్ ఆనందం గురించి ఒకటుంటుంది. మనము ఓడిపోతున్నామని కొన్నిసార్లు గివ్ అప్ ఇస్తాం. అది ఉంటుంది. ఇంకా మన చుట్టూ సమాజం గురించి నా 4th స్టోరీ ఉంటుంది. అది ఆ 4th స్టోరీ దేనికైనా అప్లికబుల్ చేసుకోవచ్చు. అందుకని దాని పేరు ద మెటా స్టోరీ అట్లా పెట్టాను. ఫస్ట్ స్టోరీ ఒకటి ఒక అమ్మాయి గురించి రాశాను. మిగతా 3 స్టోరీస్ అన్నీ ఒక ఊర్లో జరగడం అట్లా ఉంటాయి. ఎందుకంటే ప్రతీదీ అబ్బాయి గురించి, ఒక ఫీలింగ్ గురించి, అట్లా ఊరి గురించి రాశాను. ఒక అమ్మాయికి కూడా ఫీలింగ్ ఉంటే ఎట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఆ స్టోరీ రాశాను. ఇంకంతే. మళ్ళీ స్టోరీ రాసేటప్పుడు నేను ఆ క్యారెక్టర్ నేనే అనుకోని రాయడము అట్లా చేస్తా. బట్ ఆ ఫస్ట్ స్టోరీ ఒకటి కొంచెం టెన్షన్ పడ్డాను రాయడానికి. ఎందుకంటే మనము ఏది పోర్ట్రే చేయాలనుకుంటున్నామో అది అక్కడ ఉండాలి. తప్పుగా అర్థం చేసుకోకూడదు రీడర్స్ చదివేటప్పుడు అని. లైక్ ఏదైనా ఎవరైనా తిడితే ఎదిరించు అని రాశాననుకోండి పొరపాటున, పేరెంట్స్ తిడతారు, టీచర్స్ తిడతారు, ఫ్రెండ్స్ కూడా తిడతారు. సో, వాళ్ళందరిని ఎదిరించలేం గదా! సో, ఏ పాయింట్ అయితే నేను రాయాలనుకుంటున్నా ఎదిరించు అంటే కొంచెం చూసి ఆ సిట్యుయేషన్‌ని కూడా రాసి అట్లా రాశాను నా బుక్‌ని. సో, మీరు ఆ బుక్ చదివితే మీకు ఒక మోటివేషన్ లాగా, నేనే కాదు చుట్టూ అందరూ అట్లనే ఉన్నారు, అలాంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంతే. ఒక్కో భావోద్వేగం కలిగినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఆ భావోద్వేగం పట్ల ఎలా ప్రవర్తించాలనేది నీ బుక్‌లో ఉంటుందంట. అవును. నీ రచనకు సినిమాలు ఏమన్నా దోహదపడ్డాయా? సినిమాల ప్రభావం ఉందా? నువ్వు ఇట్లా రచించాలి అన్న ఆసక్తి నీలో కలగడానికి? యాక్చువల్లీ రైటర్ నేను అవుదాం అనుకుంది సినిమాలు చూడడం వల్లే. సినిమాలు చూసి మనం కూడా అలాంటి స్టోరీలు రాయాలి అని.
బట్ నేను రాసిన ఈ బుక్ స్టోరీస్ ఏవి కూడా సినిమాలు అట్లేం లేదు. నేను ఓన్‌గా అప్పటికప్పుడు ఏదో ఒకటి పాయింట్‌ని వెతికి దాని చుట్టూ కథని అల్లాను. యాక్చువల్లీ ఆ బుక్స్ రాసేటప్పుడు ఎక్కువగా సినిమాలు చూసేవాడిని కాదు. ఎందుకంటే ఇంటర్మీడియేట్‌లో మొత్తం చదువు గురించే ఉంటుంది గదా! సో, ఆ చదువుకోవడం మధ్యలో ఈ స్టోరీని రాయడానికి అట్లా. మరి ఇప్పుడు నువ్వు ఒక బుక్ రాసావు. ఇప్పుడు నీకు అనిపిస్తుందా ఒక సినిమా స్టోరీకి సరిపడినంత కథను నేను అల్లగలను అనే ఒక నమ్మకం గాని, కాన్ఫిడెంట్ గాని ఆ థాట్ ఉందా? ఉంది. హ్మ్. సినిమా స్టోరీసే నేను రాసేవాడిని ఫస్ట్. అది అంత పెద్ద స్టోరీస్ నేను ఒకేసారి పెద్దది గాకుండా చిన్న చిన్న వాటిలతో మొదలు పెడదామని. ఈ డైరెక్టర్ ఉంటారు గదా! 'పూరి జగన్నాథ్' గారు. అతను గూడా తను చిన్నప్పుడు చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ రాసానంటే, ఓకే. మనం గూడా రాద్దాం. ఇన్‌స్పిరేషన్ లాగా ఒక రకంగా. సో, అట్లా షార్ట్ స్టోరీస్ అని రాసి, సో, అట్లా రాయడం వల్ల మనకు క్లారిటీ వస్తుంది. ఎట్లా రాయాలి ఒక స్టోరీని, చదువుతుంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. అట్లా దాన్ని బట్టి ఇంకా సినిమా స్టోరీ రాసేంత కేపబిలిటీ నాలో బిల్డ్ అయితది. ఈరోజు నిన్నొక యువ రచయిత అని అనొచ్చా? ఆ! ఆ! ఈ ఈ నీ 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 రచనా వైఖరిని భవిష్యత్తులో కూడా కొనసాగించబోతున్నావా? ఇంకా ఎలాంటి రచనలు చేయాలన్నటువంటి ఆసక్తి నీలో ఉంది? నేను ఫ్యూచర్‌లో గూడా ఇంకా చాలా బుక్స్ రాస్తాను. రైటర్ అవ్వాలనే ఉంది నాకు గూడా. ఏమంటే చదువు గూడా చదువుకుంటూ పక్కన బుక్స్ రాస్తా ఉంటాను. అవి గూడా పబ్లిష్ అవుతానే ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ మా ఫ్రెండ్స్ గూడా అడిగారు ఇట్లనే క్వెషన్స్. హ్మ్. నేను చెప్పాను. వాళ్ళు గూడా షాక్ అవుతారు. నేను చదువుకుంటాను కాలేజ్‌లో. ఒక పక్క చదువుకుంటూనే బుక్స్ గూడా రాసేసరికి వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటి ఇట్లా చేస్తున్నావు అని. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా బుక్స్ అయితే రాస్తాను. హ్మ్. అంటే నువ్వు రచన మొదలుపెట్టే సమయానికి నువ్వేమైనా బుక్స్ వేరే రచయితల బుక్స్ చదివావా? వాటి నుంచి ఏమైనా నీకు స్ఫూర్తి కలిగిందా? నేను బుక్ చదవడం స్టార్ట్ చేసింది 8థ్ క్లాస్‌లోనే. నా ఫస్ట్ బుక్ అది 'వింపీ కిడ్' అని ఒక కామిక్ బుక్. హ్మ్. జెఫ్ కెన్నీ రాసాడు. హ్మ్. అది విజయవాడ బుక్ ఫెయిర్‌లో నేను చిన్నప్పుడు థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను ఆ బుక్. మా అక్క కొనింది. సో, మా అక్క కొని చదివేసింది. నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆ బుక్‌ని చదివాను. సో, నేను చదివేటప్పుడు నాకది నచ్చింది. రైటర్ ఎట్లా రాస్తున్నాడు అనేది నాకు నచ్చింది బాగా. సో, ఆ తర్వాత ఆ బుక్ ఇంకొకటి 'మహాభారతం' బుక్ ఒకటుంది. సేమ్ 8థ్ క్లాస్‌లోనే మా అమ్మ గూడా తెచ్చిచ్చింది 'మహాభారతం' బుక్‌ని. అది నేను 10థ్ సమ్మర్ హాలిడేస్‌లో చదివాను. అది ఏమంటే అది ఒకేసారి చదివా. 3 అవర్స్ కూర్చొని ఒకేసారి మొత్తం చదివేశాను. ఇంకా 'హూ మూవ్డ్ మై చీజ్' అని ఒక మోటివేషనల్ బుక్ ఉంటుంది. ఆ బుక్ కూడా చదివాను. అదైతే ఒకే స్టోరీ. ఫ్రెండ్స్ డిన్నర్‌కెళ్లారు అని ఇంకొక స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఈ 3 బుక్స్ కాకుండా నేను ఇంకేం బుక్స్ చదవలేదు. చిన్నప్పుడు ఆహ్, విజయవాడలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ లైబ్రరీకి తీసుకెళ్ళి ఒక బుక్ కొనిపించింది. ఆ బుక్ చదివాను. అది కూడా చాలా షార్ట్ స్టోరీ అది ఉంటది 'గ్రీడ్ డాగ్' అని అది. అంతకు మించి ఇంకేం బుక్స్ చదవలేదు నేను. ఇందాక అక్కను అడిగినటువంటి ప్రశ్నే. నువ్వు ఒక రచన చేస్తున్నావు, ఒక కథ అల్లుతున్నావు. ఆ కథను బుక్ రూపంలో ప్రచురించి తీసుకురావాలి. అంటే 10 మంది చదవగలిగేంత స్టాండర్డ్స్ నా కథకుందని నీకు ఎప్పుడు అనిపించింది? ఈ బుక్‌ని తీసుకురావడానికి నీకు సహకరించినటువంటి వ్యక్తులెవరు? ఈ బుక్‌ని నేను యాక్చువల్లీ కాలేజ్‌లో ఉన్నప్పుడు రాసాను. సో, కాలేజ్‌లో రాసిన వెంటనే నా ఫ్రెండ్ సుదర్శన్, తౌసిఫ్, ఆదిత్య వీళ్ళందరూ చదివారు. ఇంకా విశాల్, ప్రవీణ్ కూడా చదివారు. వాళ్ళు బావుందన్నారు. రితీష్‌కి ఇచ్చినప్పుడు ఇది రాస్తున్నావు నువ్వు అని చెప్పారు. వాళ్ళందరి ఒపీనియన్ కాకుండా నేను ఒకసారి మళ్ళీ చదివాను. చదివి నాకు నచ్చింది స్టోరీ. మళ్ళీ మా అమ్మకి ఇంటికొచ్చిన వెంటనే ఇచ్చాను. మా అమ్మ చదివి చాలా బావుంది. ఇంకొన్ని స్టోరీస్ ఒక బుక్‌గా పబ్లిష్ చేద్దాం అనింది. నేనప్పుడు భయపడ్డా. ఎందుకంటే నేను రాసిన ఒకే స్టోరీ. మళ్ళీ ఇప్పుడు ఒక బుక్ కోసం ఇంకా ఎక్స్‌ట్రా స్టోరీస్ రాయాల్సి వచ్చినప్పుడు వెంటనే ఏదో ఒకటి హడావిడిగా రాసేయకుండా మంచి స్టోరీసే రాయాలి, రాస్తే అన్నట్టు స్టోరీస్ రాశాను నేను. సో, ఆ స్టోరీస్ అన్నీ మెల్లగా కొన్ని మంత్స్ పట్టింది. ఎప్పుడో ఆగస్ట్‌లో రాసాను నా ఫస్ట్ స్టోరీ. ఇంకా మా అమ్మ అయితే ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేయలేదు. రాయి అంటే ఇంటర్మీడియేట్ గదా! సో, చదువుకోవాలి అట్లేం స్ట్రెస్ చేయకుండా ఒక పక్క చదువుకుంటూనే ఇంకో పక్క స్టోరీ రాస్తాను. ఒకరోజు ఒక పేజ్ రాస్తాను. ఇంకో రోజు నెక్స్ట్‌ది. అట్లా కొన్ని మంత్స్ రాసి ఇంకా డిసెంబర్‌లో ప్రీ ఫైనల్ స్టార్ట్ అయితాయి. సో, ఇంక వెంటనే బుక్ 4 స్టోరీస్ అయ్యాయి. అండ్ మా అమ్మే దగ్గరుండి పబ్లిష్ చేపించింది బుక్‌ని. యాక్చువల్లీ మోటివేట్ చేసింది మా అమ్మ, ఇంకా మా అక్క. మా అక్క బుక్ గూడా అప్పుడు పబ్లిష్ అయింది.
మీ అక్క కూడా మీకు కొంత స్ఫూర్తినిచ్చారా? ఇచ్చాను. హ్మ్. యాక్చువల్లీ మా అక్క పోయెమ్స్ రాసింది. నేను స్టోరీస్ రాసాను. అందుకని మేము కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిస్తాం. బట్ రాయమంది స్టోరీస్‌గానే రాయమంది. తను నా బుక్ కూడా చదివేసింది మొత్తం. రచనలకు సంబంధించినటువంటి కంటెంట్ విషయంలో మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా డిస్కషన్ ఉంటుందా? ఒకరికొకరు ఐడియాస్ ఇచ్చుకుంటూ ఉంటారా? ఐడియాస్ అయితే ఇచ్చుకుంటాం గానీ, ఇట్లా రచనల గురించి మాట్లాడుకోం. బికాజ్ నేను ఒక పాయింట్ మీద రాస్తాను. నేను ఒక విధంగా రాస్తాను. మా అక్క ఒక విధంగా రాస్తుంది. ఇప్పుడు తనది పోయెమ్ అయితే నాది స్టోరీ. తను స్టోరీ రాసినా కూడా తన వే ఆఫ్ టెల్లింగ్ వేరేలా ఉంటుంది. నా వే ఆఫ్ టెల్లింగ్ వేరేలా ఉంటుంది. నేను ఒక పాయింట్ పట్టుకుంటే దానికి నెగెటివ్ చూపిస్తాను, పాజిటివ్ చూపిస్తాను. ఆ మొత్తం. మా అక్క ఎట్లా చూపిస్తుందో తన వే తన తనకు నచ్చినట్టు తను చూపిస్తుంది. సో, అట్లెప్పుడు రైటింగ్ గురించి మాట్లాడుకోలేదు గానీ, ఐడియాస్ అయితే చెప్పుకుంటా ఉంటాం. మీరు చెప్పండి. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పోయెమ్స్ రాయాలని ఉంది? కేవలం పోయెమ్స్‌కే పరిమితమవుతారా? లేదంటే మీ తమ్ముడిలాగా కథలు రాయడానికి కూడా మీరు ఆలోచన ఉందా? స్టోరీస్ కూడా రాద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు ట్రై ఆల్ ది జోనర్స్. అంటే ఎమోషన్స్ అనేవి అంటే ఇప్పుడు పోయెమ్స్ ఎందుకు రాసానంటే చదివే వాళ్ళు ఎవరిని ఇమాజిన్ చేసుకోకూడదు. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఏ క్యారెక్టర్ ఇన్ దేర్ మైండ్. ఒక రాజీవ్, రాజు, రమ్య అలా ఎవరు కాకుండా నిన్ను నువ్వు చూసుకో ఆ పోయెమ్స్‌లో. రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్. కంఫర్టబుల్‌గా నిన్ను నువ్వు అర్థం చేసుకో. అంటే మీ కథ చదివితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అవ్వాలంటారు. కనెక్ట్ అవుతారు. అండ్ ఒకవేళ మీరు హ్యాపీగా ఉండి చదివారనుకో, అవును నేను ఇవన్నీ దాటుకొని వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు బాగున్నాను, రేపు కూడా బాగుంటాను అనే నమ్మకంతో దే విల్ క్లోజ్ ద బుక్. అదే బాధగా ఉండి ఓపెన్ చేస్తే, ఓకే నేను కూడా చేయగలుగుతాను, ఇవన్నీ నేను కూడా ఫేస్ చేస్తున్నాను కదా. సో లాస్ట్కి ఈ పోయంలో షీ ఫౌండ్ హర్ సెల్ఫ్. కాబట్టి నేను కూడా నన్ను నేను తెలుసుకుంటాను, ఐ కెన్ ఆల్సో డూ అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక ఎంకరేజ్మెంట్తో బుక్ క్లోజ్ చేస్తారు. అండ్ స్టోరీస్ కూడా రాద్దాం అనుకుంటున్నాను. లైక్ ఒక ఐడియా అయితే ఉంది బ్రెయిన్లో. దాని మీద కూడా స్టోరీస్ ఆల్ జోనర్స్ ట్రై చేసి ఐ వాంట్ టు ప్రెజెంట్ వాట్ ఐ కెన్ డూ అని ఉంది నాకు ఐడియా. మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? ఎందుకంటే ఇంత చిన్న వయసులో చదువే బర్డెన్‌గా ఉంటుంది పిల్లలకి. ఇప్పుడున్న సబ్జెక్ట్స్ కానీ, సిలబస్ కానీ. అలాంటిది మేము ఇంకొక వ్యాపకం ఇలా రచన పెట్టుకుంటున్నాము, రచించాలి అన్నప్పుడు మీ తల్లి నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఆమె సహకారం ఏ విధంగా ఉంది? చిన్నప్పటి నుంచి మై మామ్ వాజ్ వెరీ సపోర్టివ్. ఇప్పుడు మేము ఫస్ట్ హైదరాబాద్లో ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళి మమ్మీ నాకు డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంది, ఐ వాంట్ టు ట్రై డ్యాన్స్ అంటే షీ యూస్ టు సెండ్. కూచిపూడి నేర్చుకున్నాను. అలా కూచిపూడి వరకు అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యాక మమ్మీ ఐ వాంట్ టు ట్రై క్రాఫ్ట్స్, నాకు పేపర్స్ కావాలి, గమ్స్ అవన్నీ యాక్సెసరీస్ అన్నీ కావాలి. అప్పుడు క్రాఫ్ట్స్ బాగా చేసేవాళ్ళము. తర్వాత అప్పుడే స్టోరీ రైటింగ్ కూడా మెల్లమెల్లగా అలవాటైంది. స్టోరీ బుక్స్ తెచ్చిచ్చేది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా మమ్మీ మీటింగ్స్ అలా వెళ్ళినప్పుడు షీ యూస్ టు కమ్ హోమ్ విత్ అ బుక్. ఈ స్టోరీ చదవండి, లేదంటే ఇది చదవండి, ఇది బాగుంటుంది, ఇలా రాశారు చూడండి, అక్కడ జరిగిన విషయాలు. షీ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్. మేము ముగ్గురం కూర్చున్నామంటే వాళ్ళ థాట్స్, వీళ్ళ థాట్స్, ముగ్గురు థాట్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం. అలా మేము అక్కడ లేకపోయినా అక్కడ జరిగినవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యేవాళ్ళం మేము కూడా. సో అలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. మళ్ళీ కడపకు వచ్చాం విజయవాడ నుంచి. ఇక్కడికి వచ్చాక నాసా అని కొన్ని రోజులు నేను ఇట్లా ఆస్ట్రోనాట్, స్పేస్ అవన్నీ అని చెప్పాను. షీ ఎంకరేజ్డ్ మీ. షీ ఈవెన్ సెండ్ మీ టు యూఎస్కి వెళ్ళి నేను వాషింగ్టన్ డీసీలో ప్రెజెంటేషన్ కూడా ఇచ్చాను. ఐ గాట్ సో మచ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ దెమ్. అప్పుడే అర్థమైంది ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మీ, అది బయటపడాలి అంతే అని. మళ్ళీ ఇక్కడికి వచ్చాక కొన్ని రోజులు డిజిటల్ పియానో నేర్చుకున్నాను. తర్వాత మళ్ళీ సింగింగ్ అని వెళ్తాను, డాన్సింగ్ అని వెళ్తాను. ప్రతిదీ మా అమ్మ ఎంకరేజ్ చేసేది. ఆ ఎంకరేజ్మెంట్ లేకుండా ఏం అవసరం లేదు, చదువుకోవాలా ఏం లేకుండా అలా తను లీనియన్స్ ఇచ్చింది కదా, మనం ఎందుకు అలా అని మళ్ళీ అది కూడా భయం ఉండేది, ఇప్పుడు చదువుకోకపోతే ఎట్లా అని. మేము చదువుకునే వాళ్ళం కూడా. వీ యూస్ టు స్కోర్ వెరీ నైస్, మంచి మార్క్సే వచ్చాయి. అలా మేము ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి 24 hours సరిపోతుంది నాకు తెలిసి. సో అలా చదువుకుంటూ బ్యాలెన్స్ అవుతూ మళ్ళీ ఇటు ఏమైనా టైం దొరికినప్పుడు రాయడము, అంటే మైండ్లో ఉన్న వర్క్ అంతా పేపర్ మీద పెట్టడం, ఆర్ ఇంప్లిమెంటేషన్ చేస్తే కంప్లీట్ అయిపోయేది వర్క్. అలా మేము కంప్లీట్ చేసాం. మీరు ఈ విధమైనటువంటి రచనలు చేయడానికి, ఈ విధంగా ఆలోచన విధానం రావడానికి మీకు దోహదపడినటువంటి వాళ్ళు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు మీకు ఎక్కువ స్ఫూర్తినిచ్చారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మా మొత్తం కుటుంబంలో అందరూ బాగానే సపోర్ట్ చేశారు. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. మా అమ్మమ్మ సైడ్ చూస్తే మా అమ్మమ్మ వెంకట సుబ్బమ్మ గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రార్.
మా తాతయ్య మున్సిపల్ కార్పొరేషన్‌లో సీనియర్ అసిస్టెంట్. సో, దే ఆర్ ప్రొఫెషనల్. ఇప్పుడు మా అమ్మమ్మకి నలుగురు బిడ్డలుంటే మా పిన్ని సాయి పద్మజతో నేను మాట్లాడతాను. మా మామయ్యే యాక్చువల్లీ చెప్తా ఉండేవాడు రైటర్స్ గురించి, వాళ్ళ గురించి. మా పిన్ని సాయి పద్మజ అయితే ఇంకా ఎంకరేజ్ చేస్తది. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది అలా. ఇంకా మా నానమ్మ సైడు మా తాతయ్య అయితే నాగగిరీశము, మా నానమ్మ నాగలక్ష్మి. వాళ్ళకి పుట్టిన ఫస్ట్ చైల్డ్ కూడా మా నాన్నే. మా అమ్మ ఫస్టే, మా నాన్న ఫస్టే. సో, మా బాబాయ్ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేశారు. ఇట్లా బుక్ రాశాను అంటే వాళ్ళు చదివి చెప్పారు. బావుంది బుక్ అని చెప్పి ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ సైడ్ బానే మీ ఎంకరేజ్ చేశారు. నానమ్మ తాతయ్య మీకు చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళ? అవేమన్నా మీకు గుర్తున్నాయా? గుర్తులే. ఉమ్. మా అమ్మమ్మ అప్పుడప్పుడు చెప్పినట్టు నాకు గుర్తు. విజయవాడలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వచ్చేది. సో, అప్పుడు బుక్ కొనిపించడము. ఈ 1, 2, 3 తెలుగులో ఉంటాయి కదా! 67, 34 అని. అవన్నీ మా అమ్మమ్మే నేర్పించింది నాకు. సో, నాకు మా అమ్మమ్మతో కథలు చెప్పడం గుర్తుంది. బట్ వాళ్ళతో పెద్దగా గుర్తులేదు. మా పిల్లల్లో టాలెంట్ ఉండడం వేరు. దానిని గుర్తించి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎంకరేజ్ చేసే పేరెంట్స్, కుటుంబ వాతావరణం ఉండాలి. ఇట్లా మీ కుటుంబంలో మీ పట్ల ఎలాంటి వాతావరణం ఉండేది? మీ ఫ్యామిలీస్‌లో మిమ్మల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసిన వాళ్ళెవరు? ఫ్యామిలీలో మా మమ్మీ వాళ్ళ సైడ్ బాగా ఎంకరేజ్ చేస్తారు. మా పిన్ని వాళ్ళు గానీ, మా పిన్ని వాళ్ళు ఎంత క్లోజ్ అంటే మేము అక్క, అక్క అని పిలుస్తూ పెరుగుతాము. వాళ్ళొచ్చినప్పుడు కూడా బాగా ఆడుకోవడము, వాళ్ళతో కూడా మాట్లాడడము, వాళ్ళు మాకిలా ఉండాలి, అలా ఉండాలని చెప్పడము. మేమిలా చేద్దాం అనుకుంటున్నాము, ఇలా చేస్తున్నాము అని చెప్తే కూడా, ఓహ్! అవునా! చెయ్యండి, బావుంటుంది, ఇంకా చెయ్యండి, ఇలా రాయండి, అలా రాయండి అని వాళ్ళు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. మేబీ వాళ్ళు అలా ఇయ్యడం వల్లే మాకు గూడా ఏదో ఒక హోప్ వచ్చింది మేము గూడా రాయగలుగుతామని. అలా వాళ్ళ సైడ్ నుంచి మాకు బాగా ఎంకరేజ్‌మెంట్ ఉంది. ఇంత చిన్న వయసులోనే రచనలు చేయాలన్న ఆసక్తి కలిగిన మీకు, ఇందాక మీరు మాట్లాడారు, అనేక రంగాల్లో నేర్చుకోవాలన్న ప్రతిదీ నేను నేర్చుకుంటున్నాను సార్. మా అమ్మగారి నుంచి ఆ సపోర్ట్ ఉంది అంటూ. ఫ్యూచర్‌లో దేన్ని నువ్వు ప్రొఫెషన్‌గా పెట్టుకోవాలన్నది మీ ఆలోచన? ఒక రచయితగా స్థిరపడాలి, ఒక రచయితగా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆసక్తి ఏమైనా ఉందా మీకు? రైటర్ అవ్వాలి కంప్లీట్ ప్రొఫెషన్‌గా అనేం లేదు. ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలి, ఒక 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి అనేది నా మోటో. రైటింగ్ ఇట్ విల్ గో విత్ ద ఫ్లో. అంటే రాస్తూ ఉంటాను. అవసరం ఉన్నప్పుడల్లా రాస్తాను. అంటే ఆర్గానిక్‌గా రాని మ్యాటర్‌ని బలవంతంగా కూర్చొని రాయడం కన్నా, ఆ ఫీలింగ్స్, ఆ థాట్స్ వచ్చినప్పుడు రాసి అన్నిటికి ఒక ఫ్రేమ్ ఇచ్చి, ఒక రూపాన్ని ఇచ్చి పబ్లిష్ చేస్తా ఉన్నాము. ఇట్ విల్ గో ఆన్. నాకైతే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది. మకరంద్, ఇప్పుడు ఇంటర్మీడియట్‌లోనే నువ్వు రచనలు మొదలుపెట్టావు. అన్నీ కలిసొచ్చాయి. నువ్వు బుక్ రూపంలో నీ భావాలను, నీ నీ కథలను తీసుకురాగలిగావు. ఈరోజు అది జనం మెచ్చే విధంగా ఉంది. ఇప్పుడు దీన్నే ఓ ప్రొఫెషన్‌గా మలుచుకునే ఆలోచన నీకుందా? భవిష్యత్తులో నువ్వు ఏ విధమైనటువంటి అచీవ్‌మెంట్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు? దీన్ని కంప్లీట్ ప్రొఫెషన్‌గా తీసుకోవాలని అయితే లేదు నాకు. హ్మ్. నాకు ఇట్లా ఐఐటీ చదివి డేటా సైంటిస్ట్ అవ్వడము, మళ్ళీ ఆ తర్వాత నాకు ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని అవ్వడము. ఏమంటే లైక్ కొంచెం డిఫరెంట్ సెక్టార్, సాఫ్ట్‌వేర్ సెక్టార్ కాకుండా వేరే ఎడ్యుకేషనల్ సెక్టార్, హెల్త్ సెక్టార్ ఇట్లా వేరే దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడం. అంటే బిజినెస్ మ్యాన్ లాగే. ఆ తర్వాత మళ్ళీ బుక్స్ అయితే రాస్తాను. బుక్స్ పబ్లిష్ చేస్తాను అవన్నీ. సో, నేను అయితే ఫస్ట్ డేటా సైంటిస్ట్, మళ్ళీ ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాను. సో, మెయిన్ ప్రొఫెషన్ అయితే కంప్లీట్‌గా బిజినెస్ మీద పెడతాను. ఇందాక అక్కొక మాట అన్నారు. హ్మ్. నేను ఈరోజు ఇన్ని పోయెమ్స్ రాయాలి, ఇన్ని రోజుల్లో ఇంకో బుక్ రిలీజ్ చేయాలి. ఇట్లా టార్గెట్స్ లేకుండా ఆర్గానిక్‌గా నాకెప్పుడు తోస్తే, నాకెప్పుడు ఫ్లో అయితే అప్పుడు వాటిని కవితల రూపంలో పెట్టడానికి ఇష్టపడతాము అంట. అలా ఉందా? లేదంటే నీకేమైనా టార్గెట్స్ ఉన్నాయా? ఇంకొక కథ రాయాలి, ఇన్ని కథలు రాసి ఇంకో బుక్ నాది పబ్లిష్ అవ్వాలి. నేనేమంటున్నానంటే, మీరు ఈరోజు రాస్తున్న వాటికి స్పందన వస్తుంది మార్కెట్‌లో. హ్మ్. మీకంటూ కొంతమంది అభిమానులు ఏర్పడిన తర్వాత హ్మ్. మీరు దీన్నే ప్రొఫెషన్‌గా మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. దాని పట్ల మీ దృక్పథం ఎలా ఉంది? ఇప్పుడు మనము ఇదేంటి పారడైజ్ రెస్టారెంట్‌కెళ్ళామనుకోండి, వాడు 2 పేజీలు మెనూ ఇస్తాడు. 2 పేజీలు ఉంటాయి, 20 డిష్‌లు ఉంటాయి. మామూలు లోకల్ రెస్టారెంట్స్‌కెళ్తే ఒక బుక్ ఇస్తాడు వాడు మెనూగా. ఇప్పుడు పారడైజ్ రెస్టారెంట్‌లో వాడు చెప్పిన 20 డిష్‌లు టేస్టీగానే ఉంటాయి. ఆ 20లో మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకోండి. కానీ మామూలు లోకల్ రెస్టారెంట్స్‌లో దాంట్లో మీరు అన్నీ తినరు.
ఏదో 1, 2 డిష్‌లే తింటారు. దాంట్లో ఎన్ని టేస్టీగా ఉంటాయో కూడా మనకు తెలీదు. సో, ఎక్కువగా రాసేసి అంత తొందరగా పబ్లిష్ చేయడం నా గోల్ గాదు. ఎప్పుడైతే ఒక ఐడియా వస్తుందో దాన్ని బాగా ఎక్స్‌ప్లోర్ చేసి రాయడం అనేది నా మెయిన్ గోల్. సో, టార్గెట్స్ అయితే పెట్టుకోను. ఏదైనా మంచి బయటికి. చిన్న వయసులోనే రచనల పట్ల ఆసక్తిని పెంచుకున్న మకరంద్, సుదర్శినిల ఏ విధంగా వాళ్ళకు స్ఫూర్తి కలిగింది? వాళ్ళ బుక్సు రచించేంత వరకు వాళ్ళ కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అన్నది వాళ్ళ మాటల్లోనే విన్నాము. భవిష్యత్తులో ఏదైనా సాధించాలి అంటే సమాజం పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథం ఉండాలి. మన భావోద్వేగాలన్నింటినీ ప్రదర్శించే విధంగా దాన్నొక పుస్తక రూపంలో మలిస్తే ప్రతి ఒక్కరిలో ఒక రచయిత ఉంటాడు అని వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా ఎలాంటి భావోద్వేగాలున్నా వాటిని ఓ పేపర్ పైన పెట్టండి. అవే భవిష్యత్తులో అందరికీ నచ్చే రచనలుగా కూడా అవ్వచ్చేమో. కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరి నుంచి తెలుసుకున్నటువంటి స్ఫూర్తి పొందినటువంటి జ్ఞానము ఇది అని నేను నమ్ముతూ ఉన్నాను.